నమస్కారం వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు బాల పురస్కార గ్రహీతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి బాలలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని నరేంద్ర మోదీ కితాబు నూతన సచివాలయ పనుల పురోగతిని పరిశీలించిన కేసీఆర్ ఫిబ్రవరి 17న ప్రారంభోత్సవం నారాయణపేటలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీళ్లు రైతులకు అందిస్తామని స్పష్టీకరణ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్న రెండో విడత కంటి వెలుగు అంధత్వరహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి తలసాని ఆస్కర్ అవార్డుకు నామినేట్ అయిన RRR నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎంపిక ఇండోర్ వన్డేలో టీమిండియా పరుగుల వరద సెంచరీలతో దుమ్మురేపిన రోహిత్ శుభ్మన్ గిల్. ఇక వార్తల్లోని వివరాలు. న్యూఢిల్లీలో రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డుల గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. తన నివాసంలో అవార్డు గ్రహీతలతో సంభాషించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ముంజపర మహేంద్రభాయ్ పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న విజ్ఞాన్ భవన్లో అవార్డులను ప్రదానం చేశారు. కళలు, సంస్కృతి, ధైర్య సాహసాలు, ఆవిష్కరణలు, సామాజిక సేవ, క్రీడల్లో అసాధారణ విజయాలు సాధించినందుకు 11 మంది పిల్లలకు ఈ అవార్డులు అందజేశారు. అవార్డు గ్రహీతల్లో 6 బాలురు, 5 బాలికలు ఉన్నారు. అవార్డు గ్రహీతల్లో కేరళ నుండి ఆదిత్య సురేష్, ఛత్తీస్గఢ్ నుండి ఆదిత్య ప్రతాప్ సింగ్ చౌహాన్, ఢిల్లీ నుండి అనౌష్కా జాలి, జమ్మూ కాశ్మీర్ నుండి హనయా నిస్సార్, ఆంధ్రప్రదేశ్ నుండి కోలగట్ల అలన మీనాక్షి, తెలంగాణ నుండి గౌరవిరెడ్డి తదితరులు అవార్డులు తీసుకున్న వారిలో ఉన్నారు. లేత వయస్సులో ఈ చిన్నారులు చేస్తున్న విశేషమైన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వీరు బాలలకు స్ఫూర్తిదాయకమన్నారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా పార్లమెంట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థంగా ఏర్పాటు చేసిన నో యువర్ లీడర్ కార్యక్రమంలో ప్రధాని మోదీ యువతీ యువకులతో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ కార్యక్రమానికి ఎంపికైన 81 మంది యువతీ యువకులతో మాట్లాడిన ప్రధాని పలు విషయాలపై వారికి దిశానిర్దేశం చేశారు. తమ జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో, ఆ సవాళ్లను ఎలా అధిగమించారో తెలుసుకోవడానికి చారిత్రక వ్యక్తుల జీవిత చరిత్రలను చదవాలని మోదీ సూచించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలకు గౌరవార్థంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నో యువర్ లీడర్ కింద పలువురిని ఎంపిక చేశారు. వీరిని దీక్షా పోర్టల్, మై గవ్ పోటీల ద్వారా ఎంపిక చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని కేంద్రం 2021 నుంచి పరాక్రమ్ దివస్ గా నిర్వహిస్తోంది. उस जगह पे आज आप बैठे थे, फील कर रहे थे आप? जन्मदिन पहले भी आते थे, सदन में हम लोग जाते थे, फूल भी चढ़ाते थे और जिस महापुरुष का जन्मदिन है उनकी अगर कोई ऑडियो अवेलेबल है तो सुनने का भी मौका मिलता था. लेकिन एक 5-25 लोग हम चले जाते थे. उसमें से विचार आया कि देश भर से हर महीने किसी न किसी जन्मदिन में देश भर से अगर नौजवानों को बुलाया जाए. ये कल्पना, ये कार्यक्रम आपने सुना, फिर आप आए, आज मिले, क्या लगा आप लोगों को? एक एक हिस्से में जो कुछ भी होता है उसका निर्माण, उसकी सोच जहाँ से पैदा होती है. It was a dream come true to come to Delhi and meet such wonderful persons and to pay homage to Subhash Chandra Bose was something that is very exciting. देखिए, मेरा आप सब नौजवानों से जरूर सुझाव रहेगा कि आप यहाँ जहाँ भी जाएं बहुत बारीकी से चीज़ों को समझने का प्रयास कीजिए, उसको देखने का प्रयास कीजिए, कुछ नोट भी बनाने की आदत बनाइए. बहुत कुछ है. दूसरा, बहुत कुछ पढ़िए, ज़्यादा चीज़ें पढ़िए, लेकिन जब मौका मिले अगर आप बायोग्राफी पढ़ते हैं या ऑटोबायोग्राफी पढ़ते हैं और जितना ज़्यादा और विविधताओं से भरा खिलाड़ी का जीवन के विषय में पढ़ सकते हैं, कला जगत के लोगों को पढ़ सकते हैं, उससे जीवन के हर एक के जीवन में कैसी साधना रहती है, कैसे जीवन साधना के साथ तप करके बनता है, ये सारी चीज़ें अच्छे ढंग से आप जीवन में. और फिर हर एक को लगता है अच्छा उसने ऐसा मैं भी कोशिश करूँगा, उसने ऐसा किया मैं भी कोशिश करूँगा. वो चीज़ें हैं जीवन में बहुत लाभ करती हैं आपको.
విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని దూరం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 102 మంది విద్యార్థులను ఆహ్వానించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ఏడాది 38 లక్షల మంది విద్యార్థులు పరీక్షా పే చర్చకు నమోదు చేసుకున్నారని, ఇది గతేడాదితో పోలిస్తే 50% ఎక్కువని వెల్లడించారు. ఈ విద్యార్థులు సుమారు 16 లక్షల మంది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర బోర్డులకు చెందినవారని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం మంత్రిత్వ శాఖ విద్యార్థుల నుండి 20 లక్షలకు పైగా ప్రశ్నలు స్వీకరించిందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. कंपटीशन सॉन्ग, ड्रामा, डांस, आर्टिस्टिक वर्क, उसके ऊपर 10 आयामों में कला उत्सव मनाया जाता है. 2015 से पीएम की विजन से उसको शुरू किया गया था. इस बार कला उत्सव की जो अवार्ड विनर्स रहे, बेस्ट परफॉर्मर्स रहे, एक नेशनल लेवल की जूरी रहता है. ऐसे जूरियों के द्वारा जो अच्छे परफॉर्मर लगभग 80 कला उत्सव की पार्टिसिपेंट फिनालिस्ट वे भी इस बार परीक्षा पे चर्चा पे रहेंगे. कल्चरल ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సందర్శించారు. తుది దశకు చేరుకున్న సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన పనుల పురోగతిపై మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం కేసీఆర్ మరో 15 రోజుల్లో త్వరితగతిన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17 ఉదయం 11:30 గంటల నుంచి 12:30 మధ్య ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేస్తారు. కేసీఆర్ సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఆ రోజు ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శన యాగం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా పలువురు ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నట్లు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. నారాయణపేట జిల్లాలో పర్యటించిన మంత్రి కె తారక రామారావు హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. నారాయణపేటలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పర్యటనలో పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. మొదట సింగారం వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. సమీకృత మార్కెట్, సఖీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కొండారెడ్డిపల్లి చెరువు, మినీ ట్యాంక్ బండ్, సీనియర్ సిటిజన్ పార్కు ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు సింగారం వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుల సీట్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. 96 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయించే అదృష్టాన్ని మాకు కలిగించినందుకు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏమొస్తుంది తెలంగాణ వస్తే అంటే ఒక్క మాటలో చెప్పొచ్చు, నారాయణపేట జిల్లా అయింది. జిల్లాకు ఈరోజు నిధుల వరద మీ ఎమ్మెల్యే గారి ప్రోద్బలం మూలంగా, మీ ఎమ్మెల్యే గారి పట్టుదల మూలంగా, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో నిధుల వరద తరలి వస్తూ ఉన్నది. మరి గతంలో ఏం జరిగింది, ఈరోజు ఏం జరుగుతున్నదో మీ కళ్ళకే కనబడుతూ ఉండాలి. ఇలా నారాయణపేటకు వచ్చిన తర్వాత నేను కొంతమంది ఆడబిడ్డలతో ప్రారంభోత్సవాల దగ్గర, శంకుస్థాపనల దగ్గర అడిగిన, నారాయణపేట ఏమన్నా మారిందా, కొంత ఏమైనా డెవలప్మెంట్ కనబడుతుందా అంటే, అన్నా రోడ్లు బాగైనాయి, ఇంకా కూడా చేయాలి మీరు, కానీ రోడ్లు బాగైనాయి, మంచి చక్కటి మీడియన్ కట్టినరు, చెట్లు పెట్టినరు, మంచి మార్కెట్టు, మంచి డంపింగ్ యార్డు, వైకుంఠ ధామం, ఒక మినీ ట్యాంక్ బండు, కొత్త పార్కులు, సైన్స్ పార్కు రాష్ట్రంలో ఎక్కడ లేదు, ఒక్క నారాయణపేటలో ఉన్నది. చేనేత సమూహాలు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇంకొక్క పని మాత్రమే చేయండి అని చెప్పినారు. ఏంది అదంటే, ఆ కృష్ణా జలాల్లో మాకు రావాల్సిన నీళ్ళు ఏవైతున్నాయో అవి కూడా తెచ్చి మరి మీరే ఆ పుణ్యం కూడా కట్టుకోవాలా, తప్పకుండా కేసీఆర్ గారికి విషయం చెప్పండి అని చెప్పి ఇక్కడ ఉన్న కొంతమంది ఆడబిడ్డలు చెప్పినారు. పరీక్ష అంటే రిజల్ట్, అడ్మిషన్,
కెరియర్ ఇంకా సక్సెస్ యొక్క ప్రెషర్, ఈ స్ట్రెస్ ని మేనేజ్ చేయడం కోసం ప్రధానమంత్రి మోదీ గారి నుంచి పొందవచ్చు కదా మోటివేషన్. अगर आपको फोकस करना है तो पहले डी फोकस होना सीख लीजिए. सिर्फ परीक्षा के अंक ही जिंदगी नहीं है. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి విద్యార్థులతో నేరుగా సంభాషిస్తారు. ఇంకా ఎగ్జామ్ వారియర్స్ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు. పరీక్ష పే చర్చ 2023 వీక్షించండి డిడి న్యూస్ ఇంకా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో 27 జనవరి ఉదయం 11 గంటల నుంచి. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్ ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. పన్ను చెల్లింపుదారులారా, ఆలస్యం చెయ్యకండి. ఒకవేళ మీరు మీ ఆధార్ని మీ పాన్తో లింక్ చేయకపోయినట్లయితే ఇదే మీకు చివరి అవకాశం. మీరు మీ ఆధార్ని మీ పాన్తో మార్చి 31, 2023 నాటికి ఆలస్య రుసుము 1000 రూపాయలు చెల్లించి లింక్ చేయవచ్చు. ఆధార్ని పాన్తో లింక్ చేయడానికి లాగిన్ అవ్వండి www.incometax.gov.in. ఇంకా లింక్ ఆధార్ పై క్లిక్ చేసి సూచనలను అనుసరించండి. మీరు అలా చేయనట్లయితే మీ పాన్ ఇనాపరేటివ్ అయిపోతుంది. మీ పాన్ ఇనాపరేటివ్ అయినప్పుడు మీరు మీ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయలేరు. పెండింగ్ రిటర్న్స్ మరియు రిఫండ్ ప్రాసెస్ చేయబడవు. లోపభూయిష్టమైన రిటర్న్స్ విషయంలో పెండింగ్ ప్రొసీడింగ్లు ముగించబడవు. మీ చెల్లింపుల నుంచి పన్నులు అధిక రేటులో మినహాయించడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, పాన్ హోల్డర్స్ అందరూ మార్చి 31, 2023 నాటికి తమ ఆధార్ను పాన్తో లింక్ చేయడం తప్పనిసరి. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. వార్తలకి పునఃస్వాగతం. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ RRR కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ప్రతిష్టాత్మక ఆస్కర్ అవార్డుకు నామినేట్ అయింది. RRRలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కర్ నామినేషన్ దక్కింది. ఆస్కర్ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాల జాబితాను అకాడమీ కమిటీ ప్రకటించింది. వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్ లిస్ట్ కాగా అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కర్ మెంబర్స్ తుది జాబితాను ఎంపిక చేశారు. రిజ్ అహ్మద్, అలిసన్ విలియమ్స్ వ్యాఖ్యాతలుగా కాలిఫోర్నియా వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. లగాన్ తర్వాత మరో భారతీయ చిత్రం ఆస్కర్ అవార్డుకు నామినేట్ కావడం ఇదే మొదటిసారి. నాటు నాటు పాట మరో 4 ఈ విభాగంలో పోటీ పడనుంది. కాగా RRR ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా సత్తా చాటింది. నాటు నాటు పాటకి గాను కీరవాణి అత్యున్నత పురస్కారం అందుకున్నారు. దీంతో పాటు ఫారెన్ లాంగ్వేజెస్ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డు కూడా దక్కించుకుంది RRR. దీంతో పాటు నాటు నాటుకి మరో పురస్కారం వరించింది. మహబూబ్ నగర్లో జరిగిన 2 రోజుల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నేటితో ముగిశాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుటుంబ సభ్యుల ఆస్తులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 317 కారణంగా ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులకు ఎదురవుతున్న సమస్యలను ఈ నెల 30 వరకు పరిష్కరించాలని, ఒకవేళ గడువు లోపల ముఖ్యమంత్రి పరిష్కరించుకుంటే హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపడతామని హెచ్చరించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన 5వ స్థానాన్ని చేరుకునే ఘనత భారతీయ జనతా పార్టీది, కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని. అగ్రరాజ్యాలు ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో భారతదేశం 5వ స్థానానికి వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క ముందు చూపు, మంచి ఆలోచన మాత్రమైన విషయాన్ని మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకా 2-3 సంవత్సరాలు ఇలా 3వ స్థానానికి పోయేటువంటి అవకాశం ఉంది. మా గోల్ ఒకటే, మా లక్ష్యం ఒకటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చి 2047వ సంవత్సరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం ఈ ప్రపంచంలో ఆర్థిక రంగంలో ప్రథమ స్థానంలో నిలిచడానికే ఆ తల్లి భారత మాతను విశ్వ గురు స్థానంలో ప్రతిష్ఠించాలనే ఏకైక లక్ష్యంతో మా నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి
ప్రయత్నం చేస్తున్నారు. 317 జీవో పేరుతోని చెట్టుకోరి పుట్టగోలు చేసి స్థానికత కోసం ఉద్యమం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో రావడం నిజంగా చాలా దౌర్భాగ్యం. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది, స్థానికంగా వాళ్ళు పుట్టినటువంటి జిల్లాలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేదు, ఆ జిల్లాలో ఎక్కడ ఇచ్చినా ఇబ్బంది లేదు. కానీ దాన్ని కాదని చెప్పి ఒక జిల్లా నుంచి ఏదో జిల్లాకు పంపించి అలా ఉద్యోగులను రాసి రంపాన పెడుతున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళకి ఇవ్వాల్సిన 3 DAలు ఇస్తలేడు, వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తలేడు, వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం కూడా ఇవాళ 1వ తారీఖు ఇవ్వాల్సిన జీతాలు ఇవాళ 15వ తారీఖు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసిన తర్వాత ఒక్క DA ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒకటే DA ఇస్తాడట. 3 DAలు ఇవ్వాల్సింది ఒక DA ఇస్తాడు. కనీసం PRC కమిటీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ప్రకటిస్తలేడు. దీనన్నిటి కారణం ఆర్థిక వ్యవస్థ దివాళీ చేయడం తెలంగాణ రాష్ట్రంలో. జీతాలు ఇచ్చే పరిస్థితి లేని విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ వైద్య కళాశాలలో ఆగస్టు నుంచి ప్రవేశాలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కొత్తపల్లి మండల కేంద్రంలోని విత్తన శుద్ధి క్షేత్రంలో ప్రభుత్వం నిర్మించనున్న వైద్య కళాశాల తాత్కాలిక భవన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల తాత్కాలిక భవన మరమ్మత్తు పనులు 2 నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. తాత్కాలిక భవన నిర్మాణానికి 7 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. మొత్తం 4 గోదాంలతో పాటు 25 ఎకరాల స్థలాన్ని మెడికల్ కాలేజీ కోసం కేటాయించామన్నారు. వీటిలో తరగతి గదులు, లైబ్రరీ, ఎనాటమీ ల్యాబ్, బయోకెమిస్ట్రీ ల్యాబ్ తదితర పనులు చేపడుతున్నట్లు చెప్పారు. శాశ్వత భవన నిర్మాణ పనులకు త్వరలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు భూమి పూజ చేస్తారని వివరించారు. కరీంనగర్లో 2 ప్రైవేట్ వైద్య కళాశాలలున్న నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తున్నామని గంగుల తెలిపారు. 7 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం 7 కోట్ల రూపాయలు కూడా రిపేర్స్ కోసము పంపించడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న తెలంగాణ స్టేట్ స్ట్రీట్స్ కంపెనీ ఈ బిల్డింగ్లు, ఇందులో ఉన్న బిల్డింగ్స్ అన్నింటి కూడా మెడికల్ కాలేజ్ కోసం తీసుకోవడం జరిగింది. దీని వెనుకనే 25 ఎకరాల భూమిలో ఒక అద్భుతమైన మెడికల్ కాలేజ్ కట్టాలని చెప్పి ఇప్పటికే టెండర్ దశలో ఉన్నది. అది కానీ వెంటనే మనకు మెడికల్ కాలేజ్ ప్రారంభించుకోవాలంటే ఆ యొక్క బిల్డింగ్ కట్టాలంటే టైం పడుతుంది. కాబట్టి వెంటనే క్లాస్ స్టార్ట్ చేయాలని చెప్తే ఉన్న తెలంగాణ స్టేట్ సీట్స్ కార్పొరేషన్ బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. ఇది సుమారు 41,590 SFT. ఈ 4 గోడౌన్లు కూడా తీసుకోవడం జరిగింది. ఈ 4 గోడౌన్లు ప్రస్తుతము మెడికల్ క్లాసెస్ అడ్మిషన్ కోసము. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. రంగనాయక సాగర్ జలాలకు పూజలు చేసిన తర్వాత ఎడమ కాలువ ద్వారా సాగునీటిని మంత్రి విడుదల చేశారు. అనంతరం సిద్దిపేట పట్టణ శివారు ఎల్లమ్మ గుడి నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరణ పనులకు 66 కోట్ల రూపాయల వ్యయంతో సిద్దిపేట నుంచి చిన్న కోడూరు వరకు నిర్మించే మొదటి విడత 4 లేన్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రంగనాయక సాగర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సిద్దిపేట చుట్టూ నలువైపులా 4 లేన్ల రహదారి పనులు జరుగుతున్నాయన్నారు. రంగనాయక సాగర్ నుండి నీరు కావాలన్న రైతుల కోరిక మేరకు నీరు వదులుతున్నట్లు తెలిపారు. చివరి రైతు వరకు నీరు అందించేలా అధికారులు చొరవ చూపాలని మంత్రి సూచించారు. ట్రాఫిక్ బాగా పెరుగుతూ ఉంది కనుక ఈ రోడ్డు 4 లైన్ రోడ్ చేయడం ద్వారా ప్రజలకు సౌకర్యం పెరగాలి, యాక్సిడెంట్లు కూడా తగ్గాలనే ఉద్దేశంతో ఈ పెద్ద రోడ్డు నిర్మాణానికి మనం కోరుకున్నాం. రాత్రిపూట కూడా మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. వారికి భయం లేకుండా మరి ఫ్లడ్ లైట్లు, బటర్ఫ్లై లైట్లు వేసి 2 వైపులా బ్రహ్మాండంగా వెలుతురు ఉండే విధంగా బటర్ఫ్లై లైట్లు, డివైడర్ తోని, ఫుట్పాత్ తోని సిద్దిపేట పట్టణంలో పేదలు, అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రతను కల్పించడానికి అటల్ పెన్షన్ యోజనను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల బ్యాంకు ఖాతాదారులందరూ అటల్ పెన్షన్ పథకంలో చేరవచ్చు. అసంఘటిత రంగాన్ని లక్ష్యంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. పదవి విరమణ అనంతరం జీవితం కోసం స్వచ్ఛందంగా పొదుపు చేసుకునేలా అటల్ పెన్షన్ యోజన ప్రోత్సహిస్తోంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గలవారు తమ పేరును నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. 60 ఏళ్లు వయస్సు నిండిన నాటి నుంచి ఈ స్కీమ్ కింద నెలకు 1000 నుండి 5000 వరకు పెన్షన్ లభిస్తుంది. ఈ స్కీమ్లో భార్యాభర్తలు ఇద్దరూ చేరొచ్చని, వయస్సు తక్కువగా ఉన్నప్పుడు ఈ స్కీమ్లో పొదుపు చేస్తే అంత ఎక్కువ లాభం వస్తుందని పోస్టుల అధికారి విఠల్ రావు తెలిపారు. ఈ అటల్ పెన్షన్ గురించి
2015లో నరేంద్ర మోడీ గారు దీన్ని లాంచ్ చేశారు. అప్పటి నుంచి స్కీమ్ అమలు అవుతుంది. 1 జూన్ నుంచి. ఇది 5 ఏళ్ల పాటు ఎవరైతే అప్పుడు చేసిన వాళ్ళందరికీ 50% కాంట్రిబ్యూషన్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత కంటిన్యూషన్గా అందరూ అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా మంచిది, బెనిఫిట్గా ఉంటుంది. ఇండియా ప్రజలు దీన్ని అందరూ సద్వినియోగించుకోవాలి. ఈ పెన్షన్ స్కీమ్ కింద ఎలిజిబిలిటీకి వచ్చిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు వీళ్ళు ఎలిజిబిలిటీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఆ తర్వాత దీనికి ఎటువంటి అసంఘటిత కార్మికులు అయి ఉండాలి. పెన్షన్ స్కీమ్లో ఎటువంటి చేయని వాళ్ళు ఉండాలి. ఈ స్కీమ్లో ఉన్న వాళ్ళు దీనివల్ల 5,000 రూపాయలు ఒక స్కీమ్లో 5,000 పెన్షన్ కానీ 1,000 రూపాయల పెన్షన్ కావాలా, 2,000 పెన్షన్ కావాలా, వాళ్ళ ఇష్టానుసారంగా దాని మీద కాంట్రిబ్యూషన్ నిమిత్తమై ఉంటుంది. ఇది 60 ఏళ్ల పాటు మీరు కట్టాలి జాయిన్ అయిన తర్వాత. ఆ తర్వాత బెనిఫిట్ అనేది గ్యారంటీగా 5,000 పెన్షన్ ఆ స్కీమ్ చేరిన ప్రకారము మీకు అందజేయబడుతుంది. దానికి సంబంధించిన కార్డు మీకు ఇష్యూ చేయబడుతుంది. ఆ తర్వాత మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజుల వరకు పెన్షన్ మీరు తీసుకోవచ్చు. మీరు తదనంతరము మీ స్పౌస్కు ఈ అమౌంట్ చెల్లించబడుతుంది పెన్షన్ స్కీము. ఆ తర్వాత కూడా ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ 8,50,000 కార్పొరేట్ అమౌంట్ కింద మీకు వాళ్ళ నామినీకి పిల్లలకు అందజేయబడుతుంది. ఇది చాలా మంచి స్కీము. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కోసం తెలుసుకొని ఇక్కడికి వచ్చాను ఓపెన్ చేయడానికని. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు, నేను అవుట్ సైడర్ని. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. ఈ స్కీమ్ ఫ్యూచర్లో పనికొస్తుందని ఇది ఓపెన్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. చాలా బాగా చెప్పారు ఇక్కడ సార్ వాళ్ళు దీని గురించి. ఇది ఓపెన్ పరీక్ష అంటే రిజల్ట్, అడ్మిషన్, కెరియర్ ఇంకా సక్సెస్ యొక్క ప్రెషర్. ఈ స్ట్రెస్ ని మేనేజ్ చేయడం కోసం ప్రధానమంత్రి మోదీ గారి నుంచి పొందవచ్చు కదా మోటివేషన్. अगर आपको फोकस करना है तो पहले डी फोकस होना सीख लीजिए. सिर्फ परीक्षा के अंक ही जिंदगी नहीं है. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి విద్యార్థులతో నేరుగా సంభాషిస్తారు. ఇంకా ఎగ్జామ్ వారియర్స్ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు. పరీక్ష పే చర్చ 2023 వీక్షించండి డిడి న్యూస్ ఇంకా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో 27 జనవరి ఉదయం 11 గంటల నుంచి. హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేశాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. పన్ను చెల్లింపుదారులారా, ఆలస్యం చేయకండి. ఒకవేళ మీరు మీ ఆధార్ని మీ పాన్తో లింక్ చేయకపోయినట్లయితే ఇదే మీకు చివరి అవకాశం. మీరు మీ ఆధార్ని మీ పాన్తో మార్చి 31, 2023 నాటికి ఆలస్య రుసుము 1,000 రూపాయలు చెల్లించి లింక్ చేయవచ్చు. ఆధార్ని పాన్తో లింక్ చేయడానికి లాగిన్ అవ్వండి www.incometax.gov.in. ఇంకా లింక్ ఆధార్ పై క్లిక్ చేసి సూచనలను అనుసరించండి. మీరు అలా చేయనట్లయితే మీ పాన్ ఇనాపరేటివ్ అయిపోతుంది. మీ పాన్ ఇనాపరేటివ్ అయినప్పుడు మీరు మీ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయలేరు. పెండింగ్ రిటర్న్స్ మరియు రీఫండ్ ప్రాసెస్ చేయబడవు. లోపభూయిష్టమైన రిటర్న్స్ విషయంలో పెండింగ్ ప్రొసీడింగ్లు ముగించబడవు. మీ చెల్లింపుల నుంచి పన్నులు అధిక రేటులో మినహాయించడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, పాన్ హోల్డర్స్ అందరూ మార్చి 31, 2023 నాటికి తమ ఆధార్ను పాన్తో లింక్ చేయడం తప్పనిసరి. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. వార్తలకు తిరిగి స్వాగతం. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భూపాలపల్లి కేంద్రంలోని కస్తూరిబా గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సీనియర్ సివిల్ జడ్జ్ జయరాం రెడ్డి పాల్గొన్నారు. ఆడ మగ తారతమ్యతను తగ్గించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని జయరాం రెడ్డి చెప్పారు. బాలికా సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ఏర్పాటు చేశాయని, బాలికలు తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సును ఈ కస్తూర్బా విద్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది ఆడ మగ మధ్య తారతమ్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించింది ఈ ప్రోగ్రాం. మరి బాలికా సంరక్షణ కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా వంతు సహాయంగా ఈ న్యాయ విజ్ఞాన సదస్సును జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ మరియు గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. మరి అందరూ సమానులే, అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి అనే విషయాలు తెలియజేసేందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మేము బాలికలమని అధైర్యపడకుండా మరి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరోవైపు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పఢావో అవగాహన సంతకాల సేకరణ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. బ్రోచర్ను ఆవిష్కరించి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఉన్నతమైన చదువులు చదివి గొప్ప పదవులు అధిరోహించాలన్నారు. ఆడపిల్లలకు ప్రభుత్వ పరంగా చాలా అవకాశాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. కాగా జగిత్యాల జిల్లాలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కోరుట్ల మండలం కల్లూరులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా బాలికల సంరక్షణ అధికారి హరీష్ పేర్కొన్నారు. బాలికలు అనే చిన్న చూపు చూడకుండా చదివిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని చెప్పారు. అందరి యొక్క లక్ష్యం ఒకటే, ఆడపిల్లలు సురక్షితంగా ఉండాలి, వారు కూడా ఎదగాలి, వారు కూడా అభివృద్ధి చెందాలి అనే నినాదంతో ఈరోజు మనం ఇట్టి కార్యక్రమాలను జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా మనము నిర్వహించుకోవడం జరిగింది. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కల్లూరు లోపల చైల్డ్ హెల్ప్ లైన్ వారితోటి వాళ్ళ సహకారంతో ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులందరికీ కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, 1098 అంటే ఏంటి, బాల్య వివాహాలు ఎందుకు జరపడం వలన వచ్చే నష్టాలు ఏముంటాయి, పిల్లలకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం యొక్క ఉపయోగాలు, ఏ రకంగా ఉన్న పిల్లలను చేర్పించుకోవాలి అనే విషయాల గురించి చాలా విపులంగా విద్యార్థులకు చెప్పడం జరిగింది. మారుతున్న జీవన పరిస్థితుల నేపథ్యంలో సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. సహజ సిద్ధమైన ఆరోగ్య సూత్రాల్ని పాటించే విధంగా యోగా ప్రాముఖ్యతను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తోంది. నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక యోగా సెంటర్లను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 యోగా కేంద్రాలను మంజూరు చేసింది. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, కోనరావుపేట, ఇల్లంతకుంట, బోయిన్పల్లి, పోద్గల్ ఆరోగ్య కేంద్రాలకు అనుబంధంగా 8 యోగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా ఒక్కో యోగా షెడ్ నిర్మాణం కోసం 6 లక్షల నిధులను కేటాయించినట్లు ఆయుర్వేద వైద్యాధికారి, జిల్లా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఇన్ఛార్జ్ నీరజ పేర్కొన్నారు. ఈ యోగా కేంద్రాల్లో ప్రతిరోజు యోగా సాధన కోసం శిక్షకులను నియమించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన యోగా కేంద్రం పనులు పూర్తయ్యాయని, మరికొన్ని త్వరలో పూర్తవుతాయని చెప్పారు. 6 లక్షల చొప్పున నిధులు మంజూరైనవి. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో డిస్టిక్ హాస్పిటల్లో 2వ అంతస్తులో యోగా షెడ్ కంప్లీట్ అయిపోయింది. వేములవాడలో మరియు గంభీరావుపేటలో, ఎల్లారెడ్డిపేటలో నిర్మాణ దశలో ఉంది, పూర్తి కావస్తుంది. మరియు బోయిన్పల్లిలో పోద్గల్ పిహెచ్సికి అనుబంధంగా, బోయిన్పల్లి పిహెచ్సికి అనుబంధంగా, కోనరావుపేట పిహెచ్సికి మరియు ఇల్లంతకుంట పిహెచ్సికి అనుబంధంగా యోగా షెడ్ల నిర్మాణం కోసము ప్రయత్నాలు జరుగుతున్నాయి. టెండర్లు పిలవడం జరిగింది. త్వరలోనే అవి కూడా నిర్మాణాలు పూర్తి చేస్తాము. అంధత్వరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని విక్టోరియా గ్రౌండ్, నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను మంత్రి సందర్శించారు.
కంటి పరీక్షలు చేపడుతున్న తీరుని పరిశీలించారు. లబ్ధిదారులు, వైద్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి చూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. క్రికెట్ ఇండోర్లో జరిగిన 3వ వన్డేలో టీమిండియా అదరగొట్టింది. న్యూజిలాండ్పై 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 3 వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ న్యూజిలాండ్ ముందు 386 పరుగుల భారీ లక్ష్యాన్నుంచింది. ఆ తర్వాత న్యూజిలాండ్ను 295 పరుగులకే పరిమితం చేసింది. అంతకుముందు టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు. మొదటి వికెట్కు ఏకంగా 212 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక శుభ్మన్ గిల్ 72 బంతుల్లోనే 4 సిక్సర్లు, 13 4ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 36 పరుగులు సాధించగా ఇషాన్ కిషాన్ 17, సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. చివరిలో హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ చెలరేగి ఆడి స్కోరు వేగాన్ని పెంచారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు సాధించింది. హార్దిక్ పాండ్యా 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 54 రన్స్, శార్దుల్ ఠాకూర్ 17 బంతుల్లో 25 రన్స్ చేయగలిగారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, బ్లైట్ టిక్నర్ చెరో 3 వికెట్లు తీగా మిచెల్ బ్రస్వెల్ 1 వికెట్ తీశాడు. ఇక 386 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ తడబడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ అలన్ ఫిన్ను హార్దిక్ పాండ్యా అవుట్ చేసి చక్కని శుభారంభాన్నిచ్చాడు. అయితే మరో ఓపెనర్ డెవన్ కాన్వే చక్కని భాగస్వామ్యం నడిపి న్యూజిలాండ్ జట్టులో ఆశలు రేపాడు. 100 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 138 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత న్యూజిలాండ్ కుప్పకూలిపోయింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. బాల పురస్కార గ్రహీతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి, బాలలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని నరేంద్ర మోదీ కితాబు. నూతన సచివాలయ పనుల పురోగతిని పరిశీలించిన కేసీఆర్, ఫిబ్రవరి 17న ప్రారంభోత్సవం. నారాయణపేటలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల నీళ్లు రైతులకు అందిస్తామని స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్న 2వ విడత కంటి వెలుగు, అంధత్వరహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి తలసాని. ఆస్కర్ అవార్డుకు నామినేట్ అయిన RRR నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎంపిక. ఇండోర్ వన్డేలో టీమిండియా పరుగుల వరద, సెంచరీలతో దుమ్మురేపిన రోహిత్, శుభ్మన్ గిల్. పరీక్ష అంటే రిజల్ట్, అడ్మిషన్, కెరియర్ ఇంకా సక్సెస్ యొక్క ప్రశ్న